రే దుర్గా మల్లేశ్వరరావు, నిన్న ట్యూషన్ క్లాస్కి ఎందుకు రాలేదురా? సార్ నన్ను మా కోడ్ గుడ్డెట్టింది సార్. అందులో వింతేముంది? వింతేముందా? అయితే మా కోడ్లకు మీరు గుడ్డు పెట్టండి చూద్దాం. రే కేశవ, నువ్వు డైలీ ట్యూషన్ క్లాస్ కొత్తావు కదరా, ప్రపంచంలో వింత జంతువు ఏంట్రా? జీబ్రా. ఎలా? ఇది ఇంకా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా సార్. ఈసారి మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే సార్. సముద్రం మధ్యలో జామ చెట్టు ఉంది, అందులో పళ్ళుని ఎలా కోస్తారు? పక్షిలాగా మారి ఎగురుతూ వెళ్ళి తెంపుతాను సార్. అద్దిరా. చూప్, మనిషిని పక్షిలా మీ బాబు మారుస్తాడా? మరి సముద్రంలో చెట్టు మీ ఎవి పెడతారా? ఇదేదో కష్టంగానే ఉంది కానీ ఇప్పుడు ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఒక చెట్టు మీద 6 పక్షులు కూర్చున్నాయి. ఒక వేటగాడు వచ్చి చుట్టుపక్కల గడేమని కాల్చాడు, కానీ అందులో 5 పక్షులు ఎగిరిపోయాయి. ఒక పక్షి ఎందుకు ఎగిరలేదు? దానికి బలుపు మీలాగే. ప్రతి దానికి ఇలా తింగర సమాధానాలు చెప్తే ఎలా రా? సార్ అయితే మీ లవ్ స్టోరీ కూడా చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇలా అన్నారు, బాగుంది. నా లవ్ స్టోరీ కదా, నేను చెప్తా. ఒక అమ్మాయి ఉండేది, నన్ను రోజు చూసేదే, చూస్తూ నవ్వేది, నవ్వుతూ సిగ్గుపడేది. నేను ప్రేమేమో అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసిందే అది పిచ్చిదనే. ఆపండి, ఈసారి మంచి కవిత చెప్తా. కళ్ళు నాది, చూపు నీది, పెదవి నాది, మాట నీది, మనసు నాది, అలజడి నీది. ఇదేనేమో సొమ్మొకటిది సోకొకటిది అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.